వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. మనం చూస్తున్నాము ఏదైతే ఢిల్లీలో ఒక చారిత్రాత్మక విజయానికి బీజేపీ ఇవాళ పునాదులు వేసింది. అందులో భాగంగానే ఇవాళ 48 సీట్లతో అధికారంలోకి రావడమే కాదు, మినీ ఇండియాగా పిలుచుకునే దేశ రాజధాని అసెంబ్లీలో ఇవాళ ఢిల్లీ పీఠాన్ని దక్కించుకుంది బీజేపీ పార్టీ. ఓవరాల్గా చూస్తే ఇది ఇప్పటిది కాదు, చాలా కాలంగా దీని మీద కృషి చేస్తుంది బీజేపీ పార్టీ. చెప్పిందే చేసి చూపించింది. ఎందుకంటే ఢిల్లీ పీఠాన్ని ఈసారి బద్దలు కుట్టబోతున్నామంటూ చెప్పారు. ఓవైపు దేశ రాజకీయాల్లో చక్రం తిప్పుతున్నా, ఢిల్లీలో అధికారంలో ఉన్నా సరే ఢిల్లీ అసెంబ్లీని సాధించలేకపోతున్నామన్న బాధ అయితే ఖచ్చితంగా బీజేపీ పార్టీలో ఉండేది. గత 2 పర్యాయాలు అంటే 3 పర్యాయాలు మొత్తంగా బీజేపీ పార్టీ అక్కడ పర్ఫామ్ చేయలేకపోయింది. అరవింద్ కేజ్రీవాల్ అవినీతి వ్యతిరేక పార్టీగా అందుబాటులోకి వచ్చి అతను చేసిన చారిత్రాత్మక విజయాన్ని మనం ఖచ్చితంగా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కానీ దశాబ్ద కాలం దాటేలోపు దాని ఏదైతే ప్రతిష్ట ఉందో అది మసకబారింది. అవినీతి మరకల మాటున ఇవాళ అంతర్ధానం అయిపోయిందని చెప్పాలి. ఎందుకంటే కమల వికాసం వెనుక ఏదైతే మనము చీపురు అనుకుంటూ వచ్చామో ఆ చీపురు కాస్త ఇవాళ మూలకు కూర్చున్న పరిస్థితి అయితే మనకు చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఓవరాల్గా చూస్తే మాత్రం ఖచ్చితంగా ఢిల్లీలో ఒక చారిత్రాత్మక విజయం అయితే ఇవాళ పొందింది బీజేపీ పార్టీ. అంతేకాకుండా ఆ విజయోత్సవ ర్యాలీలో మోదీ చేసిన వ్యాఖ్యలు చాలా కీలకంగా చూడాల్సిన అవసరం అయితే మనకు కనిపిస్తుంది. చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేశారు. ఢిల్లీ అనేది కేవలం దేశ రాజధాని కాదు, అది మినీ ఇండియా. ఎందుకంటే దేశంలోని అన్ని రాష్ట్రాలకు సంబంధించిన ప్రజలు ఇక్కడ వచ్చి నివసిస్తూ ఉంటారు. ఇక్కడ అందరినీ రిప్రజెంట్ చేసే వాళ్ళు ఎంతో కొంతమంది అన్ని రాష్ట్రాల నుంచి ప్రజలు ఇక్కడ కనిపిస్తూ ఉంటారు. అలాంటిది ఇక్కడ విజయం సాధించడం అంటే భారతదేశాన్ని గెలిచినట్టే అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు. అదే సందర్భంలో ఆమ్ ఆద్మీ పార్టీగా వచ్చింది, అంటే సామాన్యుల పార్టీగా వచ్చింది. కానీ ఇవాళ వాళ్ళ అహంకారం కానివ్వండి, ఆడంబరాలకు ఖచ్చితంగా ఢిల్లీ ప్రజలు సమాధానం చెప్పారు. అందులో భాగంగానే ఓడించారని చెబుతూనే అవినీతికి సంబంధించిన మరకట్టడంతో పాటు ఆ అవినీతిలో కూరుకుపోవడం వల్లే ఇవాళ ఈ పరిస్థితికి దాపురించిందన్న విషయాన్ని కూడా మోదీ చెప్పే ప్రయత్నం చేశారు. ఇక బీజేపీ పార్టీ విజయంలో ప్రతి ఒక్క కార్యకర్త కీలకమైన పాత్ర పోషించారు. వాళ్ళ గెలుపుకు సంబంధించిన విషయాలను, ఆ విజయ గాథలను ఆయన పంచుకుంటూనే కాంగ్రెస్ పార్టీ మీద కూడా ఖచ్చితంగా ఆయన కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారు. ఆ కీలకమైన వ్యాఖ్యల్లో ఒక్కొక్క రాష్ట్రంగా వాళ్ళు అంతర్ధానం అయిపోతున్నారు. వాళ్ళు కట్టిన ఇండి కూటమి ఇవాళ విచ్ఛిన్నమైపోయింది. గతంలో రాష్ట్రాలను మింగే ప్రయత్నం చేసింది, కానీ ఇప్పుడు రాష్ట్రంలోని రాజకీయ పార్టీలను మింగేసే ప్రయత్నం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. ఇక కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ప్రతిష్టతో పాటు అది మొత్తం అంతర్ధానం కాబోతోంది అంటూ మోదీ చేసిన వ్యాఖ్యలు మనకు కనిపిస్తుంది. దీనికి అనుగుణంగానే కాంగ్రెస్ పార్టీ ఒక్క సీట్ను కూడా గెలవకపోవడము, అంతేకాకుండా మొత్తంగా డబల్ హ్యాట్రిక్గా 0 నెంబర్స్ అంటే డకౌట్ అవడంలో కూడా డబల్ హ్యాట్రిక్ సాధించిందనే విధంగా కూడా కొన్ని సెటైర్లు వేసిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఈ విషయంపైనే మనతో పాటు ఒక చర్చా వేదికను మనం స్టార్ట్ చేసాం. మనతో పాటు జాయిన్ అయ్యారు రవికుమార్ గారు, రాజకీయ విశ్లేషణ, అలాగే బండారు రామ్మోహన్ రావు గారు కూడా సీనియర్ జర్నలిస్ట్, అలాగే రాజకీయ విశ్లేషణ మనతో పాటు జాయిన్ అవుతే వీరుపల్లి శ్రవణ్ గారు, బీజేపీ నాయకులు మనతో పాటు లైవ్లో ఉన్నారు. మొదటగా బండారు రామ్మోహన్ రావు గారు, మనం చూస్తున్నామంటే నిజంగానే ఒక చారిత్రాత్మక విజయం. ఎందుకంటే 27 సంవత్సరాల తర్వాత అక్కడ పీఠాన్ని గెలవడమే కాకుండా అరవింద్ కేజ్రీవాల్ని మనం చిన్న వ్యక్తిగా చూడాల్సిన అవసరం. ఎందుకంటే దేశవ్యాప్తంగా ఆయనకు ఒక క్రేజ్ అయితే ఏర్పడింది. నెక్స్ట్ ప్రధాని అభ్యర్థిగా కూడా ఆయనకి ప్రొజెక్షన్స్ కనిపించాయి. కానీ ఇవాళ అత్యంత ఘోరంగా అతను ఓటమి పాలవడంతో పాటు ఆయన పార్టీ కూడా ఓటమి పాలైంది. ఎలా చూడాలంటారు బండారు రామ్మోహన్ రావు గారు? చిదంబరం గారు, మీకు, నా తోటి మిత్రులు, ప్రాణ మిత్రులు అందరికీ నమస్కారం. బీఆర్కి న్యూస్ మోడీ ప్రసంగంతో మొదలు పెడతాను. అంటే మోడీ ప్రసంగం యాక్చువల్గా రిజల్ట్స్ కన్నా ఎక్కువ ఇవాళ 50 నిమిషాల మోడీ ప్రసంగంలో అన్ని విషయాలు స్పష్టం చేశారు. ఆయనతో ఏకీభవిస్తూ చాలా రోజుల నుంచి అంటున్నారు, ప్రజలు అవినీతిని అయినా కొంచెం సహిస్తారేమో కానీ అహంకారాన్ని సహించారు. అది కరెక్ట్. అవినీతి అహంకారం కలగలిపి వాళ్ళ వల్ల వాళ్ళ ఆమ్ ఆద్మీ పార్టీ ఓడిపోయింది అంటారు స్పష్టంగా చెప్పాలి. ఎందుకంటే ఇది కొత్తగా, అది మొదలుగా అన్ని పార్టీలకు ప్రజలు చారిత్రాత్మకమైన తీర్పిస్తున్నారు. దేశవ్యాప్తంగా పారా హుషార్ని హెచ్చరిస్తున్నారు. ఇది నేను హైలైట్ గా చెప్తాను. ఎందుకంటే ఏ పార్టీకైనా, ఉదాహరణ తెలంగాణలో కేసీఆర్ గారికి, అటు పక్కన ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి గారికి, చివరికి మోడీ గారికి కూడా అంటున్నాను. ఎందుకంటే ఆ మాట ఎందుకంటే ఏదో ఒకటి మోడీ గారంటే మేమే అబ్కా బార్ 400 పార్ అని, 175 వైనాట్ అంటే, ఇటు కారు సారు సర్కార్ అంటే 100 అంటే కూడా ప్రజలు ఎక్కడ వచ్చారో అక్కడ వచ్చారు. ఇవాళ ఆమ్ ఆద్మీ పార్టీ కూడా అదే గతి పట్టిన మూడోసారి తగ్గించారు. ఎక్కడైనా సరే కొంచెం అహంకారం మితిమీరిన, కొంచెం అవినీతి పార్టీలను ఓడిస్తారు. ఇది ప్రజాస్వామ్యం అంటున్నాను స్పష్టంగా. ఇక ఆమ్ ఆద్మీ పార్టీ విజయానికి, అపజయానికి, బీజేపీ విజయానికి చాలా కారణాలు. అంటే నిప్పులు చెందుతూ నింగికెగిరితే నిబిడాశ్చర్యంతో మీరు, నెత్తులు కక్కుతూ నేల రాలితే నిర్దాక్షిణ్యంగా మీరే అని.
ఇవాళ ఓడిపోయిన వాళ్ళ గుట్లో మనం మాట్లాడవచ్చు, గెలిచిన వాళ్ళు జో జీతా ఓ సిక్కిందా అనొచ్చు. కానీ విజయం తక్కువది కాదు. దీనికి నా ఉద్దేశం ఏంటంటే కేజ్రీవాల్ ఓడడానికి చిదంబరం గారు ఎన్ని కారణాలు ఉన్నాయో, బీజేపీ గెలవడానికి కూడా పాజిటివ్ కారణాలు అన్ని ఉన్నాయి అంటారు. ఉదాహరణకు గత 3 సార్లు చెప్పాలంటే 2 సార్లు, అంతకుముందు 308+8తో కలిపి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడింది. కానీ గత 2 సార్లు 2015, 2020లో బీజేపీ 3-8తో వచ్చింది. కానీ వాళ్ళ కింది స్థాయి, మీరు మోడీ గారు అన్నట్టే మినీ ఇండియా లేకపోతే గేట్వే ఆఫ్ ఇండియా అన్నట్టు ఢిల్లీలో క్షేత్రస్థాయిలో పనిచేస్తారు. నేను స్వయంగా నా మిత్రులు ఉన్నారు, నేను చూసిన వాడిని కనుక కింది స్థాయిలో ప్రజలు కూడా ఈ కింది స్థాయిలో ఎక్కడ ఓడిపోతున్నాం మనం, ఈ 3 సీట్లు వచ్చినప్పుడు 8 సీట్లు వచ్చినప్పుడు ఎక్కడ ఓడిపోతున్నాం అని మైక్రో లెవెల్లో పనిచేశారు. అది విజయానికి కారణమైంది. రెండోది రెండోది కూడా ఏముందంటే ఎదుటివాడి బలహీనత కూడా ఉంటుంది కదా, అవినీతి, కుంభకోణం, ముఖ్యంగా అహంకారము, మేమే మళ్ళీ గెలుస్తామని అహంకారము, 10 ఏళ్ల తర్వాత యాంటీ కాంగ్రెస్ ఓటు, కాంగ్రెస్ మోసము, ఇవన్నీ కూడా మిత్రపక్ష ముందున్నది మొదటి నుంచి కూడా వాళ్ళు చూస్తున్నారు కదా. ఇండి కూటమిలో తమ పబ్బం 99 సీట్లు, అంతకుముందు 40-52 ఎక్కడ 99 వచ్చింది. కలుపుకుంటే కొంత అంటే కలిసి ఉంటే కలర్ సినిమా చూశారు, మన కలిస్తే బలమవుతుంది కూటమి కొంత ప్రయోగం. సార్ రామారావు గారు, మీ దగ్గర సిగ్నల్ ప్రాబ్లం ఉన్నట్టుంది, వీడియో ఫ్రీజ్ అవుతుంది. పార్లమెంట్ రామారావు గారు, మీ సిగ్నల్ వీక్ ఉన్నట్టుంది, ఒకసారి చెక్ చేసుకోండి మీరు. అందులో నేను ఒకసారి రవికుమార్ గారిని ఒకసారి నేను టచ్ చేస్తాను, రవికుమార్ గారితో ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేస్తాను. అండ్ ఐఎమ్ సారీ, యాక్చువల్లీ నేను మనందరూ వెయిట్ చేయించాను. 8 o'clock మనం క్లోజ్ చేయాలి. సో షార్ప్గా మనము ఒక్కొక్కరు కొన్ని పాయింట్స్ చెప్పి మనం క్లోజ్ చేద్దాం. సార్ రామారావు గారు, మీ వీడియో ఫ్రీజ్ అని ఒకసారి చెక్ చేసుకోండి. అందులో నేను రవికుమార్ గారి దగ్గరికి వెళ్తాను. రవికుమార్ గారు, మొత్తానికి ఈ విన్నును ఎలా చూడాలంటారు? ఎందుకంటే ఖచ్చితంగా అహంకారానికి, అంతేకాకుండా ఏదైతే అంతకుముందు నిరాడంబరత అన్నారు కానీ ఈసారి ఆడంబరాలకు పోయారు. 100 కోట్లు పెట్టి శీష్ మహల్ లాంటి ఒక మహా ప్యాలెస్ని కట్టి నేను ఇంకా సామాన్యుడిని అని చెప్పే ప్రయత్నం చేయడాన్ని ప్రజలు నమ్మలేదన్నది తెలుస్తుంది. ముఖ్యంగా అవినీతి రహిత పాలనకు సంబంధించిన కీలకమైన అంశాలు ఎప్పటికప్పుడు వస్తున్నాయి. ఎందుకంటే ఇవాళ మోదీ కూడా చాలా క్లియర్గా మెన్షన్ చేశారు, మొదటి అసెంబ్లీ సమావేశంలోనే మేము కాగ్ రిపోర్ట్లు బయట పెట్టి ఆమ్ ఆద్మీ పార్టీ ఏ స్థాయిలో అవినీతి చేస్తుందో మేము చూపిస్తాము అని. సో ఆ విజయాన్ని ఎలా చూడాలంటారు, మోదీ వ్యాఖ్యలను ఎలా చూడాలంటారు రవికుమార్ గారు? ఖచ్చితంగా ఇక్కడ అవినీతి అహంకారం అనే దాని కాదు. నేను ఒకటి, మోడీ గారు ఈరోజు గెలుపు జోష్లో చెప్పొచ్చు, తప్పేం లేదు. అయితే ఇక్కడ 2 అంశాలు చాలా ప్రధానంగా పనిచేశాయనేది మేము స్పష్టంగా గ్రౌండ్లో మేము పనిచేస్తున్నారు కాబట్టి మా కలీగ్స్ కానీ వాళ్ళందరూ కానీ, ఇక్కడ 10 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ మీరు చూస్తే సెకండ్ మెజారిటీ కన్నా ఎక్కువ ఓట్లు తీసుకొచ్చుకుంది 10 నియోజకవర్గాల్లో. అంటే కాంగ్రెస్ పార్టీ తన ఇండియా కూటమిలో భాగమైనటువంటి ఆమ్ ఆద్మీ పార్టీని శత్రువుగా భావించింది ఫస్ట్. ఇక్కడ కాంగ్రెస్ ఆమ్ ఆద్మీ పార్టీలకి శత్రువు ఎవరో, తను రాజకీయ శత్రువు ఎవరో నిర్ణయించుకోలేని పరిస్థితిలో అవగాహన లోపమనాలా లేకపోతే అనాలోచన అనాలో తెలియదు కానీ, దేశవ్యాప్తంగా మీరు అబ్జర్వ్ చేస్తే నరేంద్ర మోడీ గారి తాలూకు విధానాలని విమర్శిస్తూ, నరేంద్ర మోడీ గారి బీజేపీ తాలూకు విధానాలను విమర్శిస్తున్న అతి కొద్ది మంది నాయకుల్లో కేజ్రీవాల్ గారు కూడా ఒకరు. మీరు అబ్జర్వ్ చేస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు మోడీ గారి మీద విమర్శలు చేసింది, బీజేపీ విధానాల మీద ఈడీ, సిబిఐ లాంటి సంస్థలను ఉపయోగించుకుందని విమర్శ చేసింది కేజ్రీవాల్. బట్ అలాంటి కేజ్రీవాల్ ని క్యాంపెయిన్ చేయడానికి చంద్రబాబు నాయుడు గారు కూడా మీరు వెళ్ళారు. మీరు గమనించారో లేదో, చూసారో లేదో. రాజకీయాల్లో ఈ పర్టికులర్ ఈ అనుబంధాలు, ఈ బంధాలు అనేవి చాలా రేర్ గా కనిపిస్తాయి. ఇక్కడ నాకు కనిపించినంత వరకు ఏంటి అని అంటే, ఇక్కడ కాంగ్రెస్ ఆమ్ ఆద్మీ పార్టీలు తమ రాజకీయ శత్రువుని బ్యాటిల్లో, అంటే ఎలక్షన్ బ్యాటిల్లో వాళ్ళ ఎనిమీని ఫిక్స్ చేసుకోవడంలో ఫెయిల్ అయ్యారు. ఆ రెండు కూడా ఇండియా కూటమిలో భాగస్వాములుగా ఉంటూ ఒకరి మీద ఒకరు పోరాటం చేసుకునే పరిస్థితి తెచ్చుకోవడం వల్ల బీజేపీకి అది అడ్వాంటేజ్ కలిగింది. రెండో అంశం, ఇప్పుడు అరవింద్ కేజ్రీవాల్ గారు అవినీతి అంటే, భారతదేశం మొత్తం మీద అవినీతి లేని రాజకీయ వ్యవస్థ ఎక్కడైనా ఉందని చెప్పి ఎవరైనా చూపించగలిగితే నేను అందరికీ ధన్యవాదాలు చెప్పదలుచుకున్నా. ఎందుకంటే నేను ప్రపంచ దేశాల్లో పనిచేసి వచ్చిన వ్యక్తిగానే కాదు, భారతదేశంలో కూడా చాలా రాష్ట్రాల్లో పనిచేసి వచ్చాం కాబట్టి చెప్తున్నా. ఇక్కడ అవినీతి అనేది పెద్ద అంశం కాకపోవచ్చు కానీ, కేజ్రీవాల్ గారు సైద్ధాంతికంగా ఏదైతే నేను అవినీతి రహిత పరిపాలన అందిస్తాను అని చెప్పిన ఒక నినాదంతో వచ్చి
ఆ కాన్సెప్ట్ దూరం అయిపోతూ తను రాజకీయ ఆకాంక్షతో పంజాబ్లో, హర్యానాలో, గుజరాత్లో పోటీ చేస్తాను, ఆంధ్రప్రదేశ్లో పోటీ చేస్తాను, కర్ణాటకలో పోటీ చేస్తాను, పార్టీని విస్తరిస్తాను అని చెప్పి ఒక రాజకీయ కోణాన్ని తీసుకుంటూ పోవడం వల్ల తను ఇబ్బంది పడ్డ వాతావరణం అనేది మనందరికీ తెలిసిందే. అది కాకుండా లిక్కర్ స్కామ్ లో ఎప్పుడైతే ఆమ్ ఆద్మీ పార్టీ తాలూకు ముఖ్య నాయకులందరూ జైలు పాలవడం కావచ్చు, ఆరోపణలు ఎదుర్కోవడం కావచ్చు, వీటన్నిటి వల్ల ఏమైందంటే పార్టీ సంస్థాగత నిర్మాణం కానీ, లేకపోతే ఎలక్షన్స్ కి 1 year ముందు నుండే ప్రిపరేటరీ థింగ్స్ ఉంటాయి, అవన్నీ బాగా డిస్టర్బ్ అయిపోయినాయి వాళ్ళకి. సో దానివల్ల ఏంటంటే ఆర్థిక పరమైన సమస్యలు కావచ్చు, లేకపోతే వాళ్ళ కేసులు గురించి ఆలోచించుకోవడానికి టైం ఎక్కువ ఉంటుంది తప్ప మిగతా వాటి మీద ఫోకస్ అనేది లేకుండా పోయింది. అతిశీని ఏదైతే ముఖ్యమంత్రి అభ్యర్థిగా చేశారో ఆమె అడ్మినిస్ట్రేషన్ పరంగా చేయొచ్చేమో కానీ రాజకీయ మెలకువలు తెలిసిన వ్యక్తిగా నేనైతే అనుకోవట్లా. ఇది చాలా ప్రధానమైన అంశం ఇది. సో కేజ్రీవాల్ గారు తన క్యాంపెయిన్స్ లో చెప్పిన సంక్షేమ పథకాల కన్నా 10 ఏళ్ల పాటు కన్సిస్టెన్స్ గా ఢిల్లీలో ఆయన సంక్షేమ పథకాలు అనేవి అమలు చేస్తూ వచ్చారు. మీరు ఏదైతే ప్రామిసెస్ ప్రజలకు చేశారో అవి ఎంతో కొంత నిలబెట్టుకోవడంలో కేజ్రీవాల్ సక్సెస్ అయ్యారని చూడొచ్చు. ఇది పూర్తిగా కేజ్రీవాల్ వీకెన్ అయిపోయిన బ్యాటిల్ అయితే కాదు. 20-30 స్థానాలు తెచ్చుకున్నారు. మరి ఇదే బీజేపీకి 3 స్థానాలు వచ్చినాయి, 8 స్థానాలు వచ్చినాయి. అప్పుడేంటి ఢిల్లీ నుండి బీజేపీ తుడిచిపెట్టి పోలేదు కదా. ఈ రోజు 52 వరకు వచ్చినాయి అని అంటే మనం బీజేపీని కూడా అభినందించాల్సిన విషయం. అంటే ఒక డిటర్మినేషన్, ఒక కమిట్మెంట్ తో, ఒక మెషినరీ, ఎలక్షన్ ఇంజనీరింగ్ సిస్టమ్స్ మీద అతి ఎక్కువగా అవగాహన ఉన్న బీజేపీ పార్టీ తను ఢిల్లీని ఎలాగైనా గెలవాలి అనుకుంది. ఇప్పుడు ఢిల్లీలో ఎవరు గెలిచినా లెఫ్టినెంట్ గవర్నర్ పరిపాలన కిందనే వస్తుంది కాబట్టి ఈ కేజ్రీవాల్ ఎప్పుడు లెఫ్టినెంట్ గవర్నర్ గారితో గొడవాడుతూనే ఉంటాడు. అది ఒక విధంగా రాజకీయంగా అభివృద్ధికి అడ్డంకి అనే విషయం అనేది కూడా ఇక్కడ న్యూట్రల్ ఇంటలెక్చువల్స్ కానీ, లేకపోతే ఎడ్యుకేటెడ్ కానీ వీళ్ళందరూ కూడా ఆలోచించారు. సో ఏదైతే ఈ మాత్రం ఓట్ షేర్ ఏదైతే వచ్చిందో ఇప్పుడు కూడా పెద్ద డిఫరెన్స్ ఆఫ్ ఓట్ షేర్ ఏమి లేదు. కాంగ్రెస్ పార్టీ ఒక 2-3% ఓట్ షేర్ ని ఇంప్రూవ్ చేసుకుంది. ఆమ్ ఆద్మీ పార్టీ ఒక 3-4% ఆఫ్ ఓట్ షేర్ ని లూజ్ అయ్యింది. సో ఇక్కడ కాంబినేషనల్ గా మనం చూడాల్సింది ఏంటంటే గెలిచిన వాళ్ళని అభినందిద్దాం. ఇప్పుడు డబుల్ ఇంజిన్ సర్కార్ కాబట్టి భారతదేశ రాజకీయాలకు ముఖద్వారమైనటువంటి ఢిల్లీలో నీరు కలుషితం, రాజకీయం కలుషితం, గాలి కలుషితం, మనుషులు కలుషితం అయిన పరిస్థితి వచ్చింది కాబట్టి వీటిని ఎలా శుద్ధి చేస్తారు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వంలోని కాబోయే ముఖ్యమంత్రి, మంచి జరగాలని ఢిల్లీ ప్రజలకు మన అందరం ఆశిద్దాం. ఇందులో అయితే తప్పేమీ లేదు. శ్రవణ్ గారు, ఇవాళ దేశంలో అంటే మీరు పార్లమెంటు ఎన్నికలు గెలిచి ప్రధానిగా మోదీని మరోసారి గెలవడం కన్నా ఇవాళ ఢిల్లీని గెలవడాన్ని ఎక్కువ సెలబ్రేట్ చేసినట్టుగా అనిపిస్తుంది మనకి. ఇవాళ సెలబ్రేషన్స్ అవన్నీ చూస్తుంటే మాత్రము ఢిల్లీ పీఠాన్ని గెలవడాన్ని ముందుగా అందరికీ నమస్తే అండి. రామ్మోహన్ రావు గారికి, రవి గారికి, మీకు ముఖ్యంగా అందరికీ నమస్తే. సరే, ఏదేమైనప్పటికీ కూడా సరే, ఇప్పుడు సంతోషంగా ఉన్నప్పుడు సెలబ్రేట్ చేసుకున్న తప్పేముందండి, దాన్ని పెద్దగా మనం చూడాల్సిన అవసరం లేదు. కాకపోతే కొన్ని విషయాలు మనం చాలా చూడాల్సిన అవసరం ఉంది. ఆమ్ ఆద్మీ పార్టీ అనేది మొత్తం మీరు ఇమేజ్ చూసుకున్నట్టయితే వాస్తవంగా నేను కూడా యూత్ గా ఉన్నప్పుడు అన్నా హజారే గారి ఉద్యమంలో ప్రత్యక్షంగా పాల్గొన్నవాడిని నేను. వాస్తవంగా అంటే ఒక న్యూట్రల్ ప్లాట్ఫామ్ నుంచి ఈ దేశంలో అవినీతిని నిర్మూలిస్తాం, దానికోసము యువకులందరూ, విద్యావంతులందరూ, మేధావులందరూ ఒక ప్లాట్ఫామ్ మీద రావాలి అని ఏదైతే నినాదంతో ఆయన ఫేమస్ అయ్యింటూ వచ్చారో, ఏ ప్లాట్ఫామ్ తో ఆయన ఎదుగుతూ వచ్చారో, మొత్తం ఆ కంప్లీట్ సిచ్యువేషన్ మారిపోయింది. కానీ ఆ పార్టీ మొత్తం అంటే ఏ సిద్ధాంతం మీద, ఏ బేస్ మీద అయితే ఆమ్ ఆద్మీ పార్టీ ఆ రోజు నిలబడిందో, ఈ రోజు కంప్లీట్ గా ఆమ్ ఆద్మీ పార్టీలో ఉన్న వాళ్ళ ఆల్మోస్ట్ సగం మందికి పైగా క్రిమినల్స్ కే కేసులు ఇస్తున్నారు. సంవత్సరానికి ఒకరు మర్డర్ కేసులో, ఇంకో కేసులో వస్తున్నారు. సాక్షాత్ పార్టీ అధినేత లిక్కర్ స్కామ్ లో, ముఖ్యమంత్రి, డిప్యూటీ ముఖ్యమంత్రి లిక్కర్ స్కామ్ లో దొరుకుతా ఉన్నారు. అలాగా ఈ విధంగా చూసుకుంటే పోతే కంప్లీట్ గా అవినీతి, అంటే కాంగ్రెస్ పార్టీకి ఒక బీమ్ టీమ్ కింద కాంగ్రెస్ పార్టీ ఎంత అవినీతి పరంగా మారిందో మరి అంతే మీకేం మేము తక్కువ కాదు అంటూ వీళ్ళు కూడా అంతే అవినీతిగా మారడం అనేది ఢిల్లీ ప్రజలు జీర్ణించుకోలేకపోయారు. సరే, ఒక రాజకీయాలు ఎలక్షన్స్ అన్న తర్వాత ఒకటే ఫ్యాక్టర్ ఉంటుంది నేను అంటలేను సార్. వాస్తవంగా మీరు చూసుకున్నట్టయితే ఢిల్లీ ఇప్పుడు వేరే స్టేట్స్ తో కంపేర్ చేసుకుంటే ఢిల్లీకి ఉన్నటువంటి నెంబర్ ఆఫ్ ఓటర్స్ చిన్న నియోజకవర్గాలు కూడా, ఆ చిన్న నియోజకవర్గాలు ఫర్ ఎగ్జాంపుల్ ఢిల్లీ కంటోన్మెంట్ లాంటి ఏరియాస్ చూసుకోండి మీరు, మార్జిన్ విక్టరీ ఎంత 2000 ఓట్లే, పెద్ద విక్టరీ ఏం కాదు. అక్కడ గెలిచింది ఆప్ క్యాండిడేట్, గెలిచింది ఓన్లీ 2000 ఓట్స్ మెజారిటీతో. అట్లా గెలిచిన సీట్లు కూడా బోల్డ్ ఉన్నాయి బేసికల్లీ. కాబట్టి సో ఇక్కడ పర్సంటేజ్ ఆఫ్ ఓట్ షేర్ చేయడం కన్నా ఢిల్లీలో
దేశ రాజధానికి సంబంధించినటువంటి అంటే దేశంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల వ్యక్తులు, అన్ని రాష్ట్రాలకి సంబంధించిన వ్యక్తులు డిఫరెంట్ అంటే అన్ని ఒక పాయింట్ చెప్పండి, మీరు ఒక పాయింట్ చెప్పండి, కన్క్లూజన్ ఒక పాయింట్ చెప్పండి. దేశవ్యాప్తంగా ఉంటుంది, మీరు అది గుర్తుపెట్టుకోవాలి. ఒక పాయింట్ కన్క్లూడ్ చేయండి. కేజ్రీవాల్ ని వద్దనుకున్నారా? చెప్తాను. నేను ఒకటే చిన్న క్వశ్చన్ అడుగుతాను సార్, ఒకటే చిన్న క్వశ్చన్ అడుగుతాను. ఈ రోజు రాష్ట్రం తెలంగాణలో లేకపోతే ఆంధ్రప్రదేశ్ లో లేకపోతే తమిళనాడులో లాంటి పెద్ద రాష్ట్రాల్లో గెలిచి ఎన్నో సంవత్సరాల తరబడి రాజ్యం చేసినటువంటి పార్టీలు ఈ రోజు ఈ పక్క రాష్ట్రాల్లో విస్తరించడానికి ఇబ్బంది పడుతున్నాయి గత ఎన్నో సంవత్సరాలుగా. 70 సీట్లు, కేవలం 70 అంటే 70 సీట్లు ఉన్నటువంటి ఒక ఢిల్లీ లాంటి రాష్ట్రాల్లో అధికారంలోకి వచ్చినటువంటి పార్టీ ఈ రోజు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో పోటీ చేస్తా అంటది. నరేంద్ర మోడీ గారు ఎక్కడ పోతే అక్కడ పోటీ చేస్తా అంటది. దీని వెనుకున్నటువంటి మర్మం ఏంది, దీని వీళ్ళకి వస్తున్నటువంటి ఫండింగ్ ఏంది, ఈ మూలాలను ఏ మీడియా చూపించదు, ఎవరు ప్రశ్నించరు. ప్రశ్నిస్తారు, ఎందుకంటే అంత లేదు. పంజాబ్ లో గెలవడం అన్నది సామాన్య విషయం ఏం కాదు. సరే, ఇప్పుడు మీరు ఢిల్లీలో నుంచి ఇంకొక రాష్ట్రానికి పరిమితం అవ్వకుండా రెండో రాష్ట్రానికి అది ఎక్స్పాండ్ అయింది కదా. పంజాబ్ నిజంగానే హర్యానాను ఇంకో ప్లేసెస్లో కాంగ్రెస్ పార్టీ కానీ సహకరించి ఉంటుంటే ఫలితాలు డిఫరెంట్గా ఉన్నాయన్న కొన్ని విశ్లేషణలు వినిపిస్తున్నాయి. సో అంటే ఒక పార్టీ అంటే అది ఎక్స్పాండ్ అవ్వడానికి స్కోప్ అయితే ఉన్నింది ఖచ్చితంగా. ఎందుకంటే మిగిలిన చాలా మంది కీలకమైన నాయకులందరూ ఇప్పుడు ఏజ్ ఫ్యాక్టర్స్ అన్నీ ఉన్నాయి. ఎక్కువ ఉంటది, ఎందుకంటే ఢిల్లీలో అన్ని ప్రాంతాల వాసాలు ఉంటారు. అయితే మన కన్క్లూజన్ టైం తక్కువ ఉంది. రామ్మోహన్ రావు గారి విశ్లేషణ కన్క్లూడ్ చేద్దాము. ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది, నేను కాదనలేదు. కానీ అంత ఫాస్ట్ గా ఏ పార్టీ జరగదు కూడా ప్రాక్టికల్ గా. అలా అనుకున్న వాళ్ళందరూ వాళ్ళ ఇంట్లో ఉన్నారు. అది ఇంకొక అబ్జర్వేషన్. కేసీఆర్ గారు సేవలనే విస్తరిస్తా అన్నారు, గతంలో చంద్రబాబు నాయుడు గారు విస్తరిస్తా అన్నారు. మొత్తానికి వాళ్ళందరూ కూడా ఆ సందర్భంలో ఓడిపోయిన పరిస్థితి లేదు సార్. రామ్మోహన్ రావు రామ్మోహన్ రావు ఎస్ కన్క్లూడ్ చేద్దాము. కొద్దిగా టైం అనే సమయాభావం వల్ల నేను ఎక్కువ టైం ఇవ్వలేకపోయింది, సారీ. ఎస్ రామ్మోహన్ రావు. ముఖ్యంగా ఇప్పుడు రవి గారితో పూర్తిగా ఎక్కువేస్తూనే మన శ్రావణ్ గారు అన్నట్టు నేను కూడా పరివర్తన అనే సంస్థతో కలిసి పనిచేశాను. ఆమ్ ఆద్మీ పార్టీ ఫస్ట్ పరివర్తన హమారా పైసా హమారా హిసాబ్ అని మొదలుపెట్టింది మనకు శిలా దీక్షిత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. కనుక ఆ సంస్థలు కేజ్రీవాల్ పట్ల ఎవరికి వ్యతిరేకత లేదు. కానీ ఏంటంటే ఏ ఉద్దేశంతో గెలిచారో సారా పార్టీలు అంటాను ఇప్పుడు నేను సాంప్రదాయ రాజకీయ పార్టీగా మారిపోయింది. దానివల్ల ఒకటి. రెండోది ప్రజలు, మధ్యతరగతి ప్రజలు ముఖ్యంగా ఢిల్లీలో ఏమనుకున్నారంటే గత 10 ఏళ్లుగా లెఫ్టినెంట్ గవర్నర్ కు ప్రభుత్వానికి మధ్య ఈ పోటీలో మేము నలిగిపోతున్నాం, మాకు సమస్యలు తీరడం లేదు, మా కాలుష్యం కానీ ఇతరత్ర మౌలిక వసతులు కానీ తీరడం లేదు అనే దాని మీద కొంత ఏమనుకున్నారు, డబుల్ ఇంజన్ సర్కార్ ఈసారి ఇద్దామని అనుకున్నారు. అన్నిటికంటే నేను 3 రోజుల నుంచి మాట్లాడుతుంది ఏంటంటే కాంగ్రెస్ పార్టీకి ఒక్క శాతం ఓటు పెరిగితే 10 సీట్లు మనకు ఆమ్ ఆద్మీ పార్టీకి పోయే అవకాశం ఉందన్నారు. అదే జరిగింది. 10 కాదు 12, 13 పోయినాయి. ఒక్క శాతం ఓటు పెరిగితే అదే జరిగింది. అంటే కరుణ సభకి ఎన్ని కారణాలు అన్నట్టు కాంగ్రెస్ పార్టీ డ్యూయల్ రోల్ పాటించింది. మొన్నటిదాకానేమో లిక్కర్ కేసులో ఏం జరగలేదు, కవితనేమో ఇక్కడ దోషి, అక్కడ ఆయన కాదన్నారు. అదే కాంగ్రెస్ పార్టీ వచ్చి వాళ్ళు ఆరోపణలు చేసింది కదా. ప్రధానంగా ఏమైందంటే హర్యానా, గుజరాత్ ఇతర అనుభవాల రీత్యా ఆమ్ ఆద్మీ పార్టీని ఓడిద్దామని చూసింది కాంగ్రెస్ పార్టీ. వాటికి విధానం లేకుండా పోయింది. వాటికి బీజేపీ ఎట్లా ఉంది, వాళ్ళ ఓటు బ్యాంక్ రాజకీయాలు, వాళ్ళ ఓటు బ్యాంక్ ఫిక్స్డ్ గా ఉన్నది. దానికి అదనంగా ఇంతకుముందు ఓట్ షేర్ గురించి రవి గారు మాట్లాడుతుంది కానీ కరెక్ట్ అంటున్నాడు. ఓట్ షేర్ ఏమైందంటే అప్పుడు 53% ఉన్న ఓట్ షేర్ ఆటోమేటిక్ గా 10% పడిపోయింది. ఆ 10%లో ఎవరు ఇప్పుడు మన దోనోలు అడేతో తినోక ఫాయిదా అవుతా అన్నట్టు ఇవాళ కాంగ్రెస్ పార్టీ మధ్యకు వచ్చింది కనుక ఎంఐఎం కూడా ప్రధాన పాత్ర వహించింది అంటున్నాం. అంటే ముస్లిం ఓటు తీర్చడానికి ఎంఐఎం ఇటు పక్కన కొంత 60% కానీ 1% తీసుకున్నా కూడా కాంగ్రెస్ పార్టీ 4 నుంచి 7% వరకు ఎదిగింది కదా. 3% ఇక్కడ దెబ్బతీసింది. కేజ్రీవాల్ కు ఓటమికి రకరకాల కారణాలు కావచ్చు. ఇంతకుముందు యుద్ధ సన్నద్ధత కాకపోవచ్చు, ఎన్నికలకు ముందు వాళ్ళు జైలుకు పోవడం కావచ్చు, ఇవన్నీ జరిగినాయి. కానీ వాళ్ళు కూడా ఓడిపోయినట్టు అర్థం చేసుకోవచ్చు. ప్రజలు మూకుమ్మడిగా ఒక నిర్ణయం తీసుకున్నారు. ఎందుకంటే ఏదో ఫ్లూక్లో వచ్చిన విజయం అయితే కాదు బీజేపీకి. ఇది 10 ఏళ్లుగా చూసిండ్రు. ప్రభుత్వాన్ని యాంటీ ఇన్కంబరెన్స్ ఓటు కూడా ఒక రకంగా చెప్పాలంటే ప్రజలు కూడా ఏమనుకున్నారు, ఈసారి చూద్దాం, 2 సార్లు చూసినాం కదా, 3వసారి అని. అందుకని చూడండి 2020 మ్యాచ్ ఆడుతున్నారు ప్రజలు. ఇక ముందు 10 ఏళ్ళు దాటి ఎవరిని చేయరు. అది కూడా అందుకని మోడీ గారిని కూడా కంట్రోల్ చేయాలని అక్కడ చేసిండు. ఇప్పుడు మోడీ గారు మాట్లాడిన మాటల్లో కూడా నిజం ఉంది. ఆయన కూడా దానికి వర్తిస్తారు, ఆయన కూడా వర్తిస్తుంటున్నారు. ఏమైనా సరే ఒక మాట, ఢిల్లీ ప్రజల కోరికను అంటే అభిష్టాన్ని మన్నించి ఇవాళ తాను ఏమన్నారు, యమునా ప్రక్షాళన అంటున్నారు, అట్లానే మనకు అవినీతి నిర్మూలన అంటున్నారు. ముఖ్యంగా మౌలిక వసతులు
కల్పన అంటున్నారు. గతంలో మంచినీళ్లు, కొంత మౌలిక వసతులు కల్పనలో కేజ్రీవాల్ మొదటి 5 ఏళ్లలో బాగా చేశారు ఆరోగ్యం, విద్య విషయంలో. కానీ రెండోసారికి వచ్చేవారికన్నా సంపాదన మీద పడ్డారు. ఇప్పుడు వేరే రాష్ట్రాలకు విస్తరించడం. ఇంకోటి గ్రామీణ ప్రాంతమైన పంజాబ్ లో కూడా గెలిచిండు అంటే తక్కువదేం కాదు. ఆమ్ ఆద్మీ పార్టీ విజయం కూడా తక్కువదేం కాదు అంటున్నాను. జాతీయ పార్టీకి ఎదిగింది. సిపిఐ జాతీయ స్థాయి కోల్పోయింది, ఆమ్ ఆద్మీ పార్టీ పెరిగింది కదా. ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే బీజేపీ మీద గురుతర బాధ్యత ఉన్నది. ఇక మంచి చెట్టు 2 అధికారాలు మీకే ఇచ్చినాం, మా జుట్టు మీకు చేతికి ఇచ్చాం, మీరు మా జుట్టుతో నాడిస్తారా, మమ్మల్ని అలరిస్తారా అనేది ఢిల్లీ ప్రజలు ఆశిస్తున్నారు. మోడీ గారు అన్నిటికీ సమాధానం చెప్పారు. కాంగ్రెస్ సమాధానం చెప్పిండ్రు. రకరకాల అన్ని కాంబినేషన్స్ 50 నిమిషాల ప్రసంగంలో నిమిషాలు స్పష్టం చేశారు. ఒక చిన్న పాయింట్ సార్, యాక్చువల్లీ సార్ నేను ఒక అబ్జర్వేషన్, ఫ్లూక్ లోకి వెళ్ళి నిజంగా వచ్చుంటే ఆల్టర్నేటివ్ గా కాంగ్రెస్ కి ఎంతో ఒక సీట్ అని వచ్చి ఉండాలి కదా. సో ఢిల్లీ ప్రజలు క్లియర్ గా బీజేపీని ఆల్టర్నేటివ్. ఇంకొకటి గతంతో పోలిస్తే ఓటర్లు ఈ మధ్యకాలంలో బాగా తెలివిమీరిపోయారు అనిపిస్తుంది. ఎందుకంటే వన్ సైడ్ మ్యాండేట్ ఇచ్చేస్తున్నారు. ఇవాళ కూడా నేను ఎక్స్పెక్టెడ్ అయితే 60 సీట్స్ వస్తాయనుకున్న బీజేపీకి. ఎందుకంటే వన్ సైడ్ మ్యాండేట్ ఇవ్వడం అనేది ప్రజలు ఇచ్చేసి వెళ్ళిపోతారు. ఒకసారి ఈ పార్టీ వద్దు అనుకుంటారు, ఆ పార్టీ కావాలేదు అన్న దానికి సెకండ్ చాయిస్ కింద ఫస్ట్ ఈ పార్టీ వద్దు అనుకుంటే వన్ సైడ్ అడిగి. ఇప్పుడు మనము ఆంధ్రప్రదేశ్లో అదే పరిస్థితి చూసాము. ఎందుకు వద్దు అనుకున్నారు, మొత్తం వన్ సైడ్ అడిగి చేసేసారు. 90% 95% సీట్లు ఒకరికే ఇచ్చేదారు. ఓట్లు కాదు, సీట్లతో ఒకరికే ఇచ్చేస్తారు. సార్ ఒక నిమిషం మనము గమనించాలి. మీరు వేరే రాష్ట్ర ఎన్నికలకి ఢిల్లీలకి చాలా డిఫరెన్స్ ఉంటుంది. హైలీ కాస్మోపాలిటన్ ప్లేస్ ఒకటి. 2 మీరు అసలు ఢిల్లీ ఎలక్షన్స్ అనేది అటు అసెంబ్లీ స్థాయి ఉండదు, కార్పొరేషన్ స్థాయి ఉండదు. హైదరాబాద్ జిహెచ్ఎంసీ కార్పొరేషన్స్ కొద్దిగా ఎక్కువ, వేరే మన అసెంబ్లీలకు తక్కువ, మిడిల్ ఉంటుంది. అటు ఇటు కాకుండా మీరు అది కూడా పరిగణించు, మార్జినల్స్ అక్కడ మున్సిపాలిటీ ఎక్కువ, రాష్ట్రానికి తక్కువ. సో ఆ ఫ్యాక్టర్స్ చాలా హై రోల్ ప్లే చేస్తాయి. మార్జిన్స్ అనేవి ఇవన్నీ కూడా. సో ఈ మీ సైజ్ బట్టి ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్స్ చూడండి. పార్లమెంట్ ఎలక్షన్స్ లో ఉన్నటువంటి విక్టరీ మార్జిన్స్, నెంబర్ ఆఫ్ సీట్స్ అవన్నీ కూడా కంప్లీట్ గా డిఫరెంట్ ఉంటాయి బేసికలీ. అలాగే రాష్ట్ర స్థాయిలో ఉన్నవి డిఫరెంట్ ఉంటాయి, లోకల్ బాడీస్ డిఫరెంట్ ఉంటాయి. ఇది హైబ్రిడ్ అనమాట. లోకల్ బాడీకి అసెంబ్లీకి ఉన్నటువంటి హైబ్రిడ్ మోడల్. రవి గారు లాస్ట్ పాయింట్ కంక్లూడ్ చేద్దాము. ఈ భస్మాసుర హస్తంగా ఏమైనా మారిపోయిందా కాంగ్రెస్ పార్టీ అన్నది? ఎందుకంటే మోదీ గారు కూడా దాని మీద చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేశారు. అంతకుముందు రాష్ట్రాల్లో ఉండేది, ఇప్పుడు ఆ పక్కన ఉన్న పార్టీలను మింగేసే ప్రయత్నం చేస్తుంది. అందులో భాగంగా తను నాశనం అవుతుంది, ఆ పార్టీలను కూడా నాశనం చేస్తుంది అన్నమాట మాట్లాడారు. ఆ పాయింట్ని అంటే షార్ప్గా కంక్లూడ్ చేసేద్దాం. ఈ రోజు ఏదో ఢిల్లీలో ఓడిపోయినంత మాత్రాన కాంగ్రెస్ పార్టీకి వచ్చిన నష్టం ఏమీ జరగలేదు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలో ఏమి, షీలా దీక్షిత్ 15 ఏళ్ళ గవర్నెన్స్ తర్వాత వాళ్ళు సిగ్నిఫికెంట్ స్కోర్ ఏ రోజు చేయలేదు, పర్సంటేజ్ ఆఫ్ ఓట్ షేర్ ఏ రోజు వాళ్ళకి రాలేదు. అది అర్బన్ పాకెట్ అని చెప్పి వదిలేశారు. ఇక్కడ మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే మోడీని బలంగా వ్యతిరేకించే వ్యక్తి కూటమి, ఇండియా కూటమిలోని పార్టీయే ఆమ్ ఆద్మీ పార్టీ ఓడిపోవడం వల్ల మోడీని వ్యతిరేకించే ఎనర్జీ ఆర్మ్ ఒకటి కోల్పోయింది కాంగ్రెస్ పార్టీ. అంతకు మించి ఖచ్చితంగా మోడీ నాకు తెలిసి సెప్టెంబర్ లో స్టెప్ డౌన్ అవ్వబోతున్నారు, ప్రధానమంత్రిగా దిగబోతున్నారు. కాబట్టి ఖచ్చితంగా బీజేపీ గ్రాఫ్ పడుతూ ఉంటది. కాంగ్రెస్ కి ఎప్పుడు కూడా డెడ్ అయ్యే పరిస్థితి అయితే ఉండదు. ఖచ్చితంగా కాంగ్రెస్ ఇంప్రూవ్మెంట్ కాంగ్రెస్ కు ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ రవి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ బండారు రామ్మోహన్ రావు గారు, అలాగే శ్రవణ్ గారు. ఓవరాల్గా చూస్తే మాత్రం ఖచ్చితంగా ఇవాళ ఒక చారిత్రాత్మక విజయాన్ని అయితే ఢిల్లీలో సాధించారు. కానీ దాన్ని కంటిన్యూ చేయాల్సిన బాధ్యత కూడా ఖచ్చితంగా బీజేపీ పార్టీకి ఉంటుంది. ఎందుకంటే కేంద్రంలో అధికారంలో ఉన్నాము, రాష్ట్రంలో ఉన్నాము. కాబట్టి ఆ డబుల్ ఇంజన్ సర్కారు అనే పేరుతో ఏవైతే ప్రజలకు లాభం చేకూరుతుందని ఏదైతే నమ్మించి వాళ్ళు ఓట్లు వేయించుకున్నారో దాన్ని ఖచ్చితంగా నిభాయించాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఇది కంటిన్యూ చేయాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా బీజేపీ పార్టీకి ఉంది. ఇది వాళ్ళ షో. నెక్స్ట్ షో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.